ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుపై ఆరోపణలు 3 సంవత్సరాల కాల పరిమితి ముగియడంతో కర్నూలు జిల్లా డ్రైవర్ల సంఘం అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న వై నాగేశ్వరరావును పదవి నుండి తొలగించడం జరిగిందని ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. కర్నూలు పట్టణంలోని సి క్యాంప్ సెంటర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయం చుట్టూ ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపానికి సంబంధించి అద్దె బకాయిల విషయంలో ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం సభ్యులు కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి తమ దృష్టికి రావడంతో కర్నూలు రావడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావు కాల పరిమితి దాటిన పిదప సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా అధ్యక్ష స్థానంలో కొనసాగుతూ రాష్ట్ర సంఘం పలు దఫాలుగా రికార్డులు, లెక్కలు వివరించాలని తెలిపిన రాష్ట్ర సంఘాన్ని ధిక్కరించి తిరిగి రాష్ట్ర అధ్యక్షునిపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏదేమైనా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు సంసాన శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్ సెంట్రల్ అసోసియేషన్ అమరావతి. మాది ఈరోజు కర్నూలు జిల్లా రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో వై నాగేశ్వరరావు గారు మా అధ్యక్షుడిగా మొన్నటి వరకు 27వ తారీఖు వరకు ఆయన కొనసాగాడు. కానీ ఈరోజు యాక్చువల్గా మాకు ఈ జిల్లాలో కొంతమంది సభ్యులు అతని మీద ఆరోపణలు చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము ఎంక్వైరీకి వచ్చాం. ఎంక్వైరీకి వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్ డేటు యాక్చువల్గా 25/8/2024కి ఆయన పదవీ కాలం అయ్యింది. అయినప్పటికీ 8 నెలల పాటు దగ్గరగా ఆయన పదవీ కాలంలో కొనసాగుతున్నాడు. మేము చాలా సందర్భాలుగా వారి దృష్టికి ఆయన దృష్టికి ఎలక్షన్స్ పెట్టాలి, రికార్డ్స్, అదేవిధంగా బిల్లింగ్ యాన్వర్ చేయమని చెప్పడం జరిగింది. విచారణ కూడా సహకరించకుండా ఆయన క్యాస్ట్ని పట్టుకుని నేను ఎస్సీని, నన్ను తొలగిస్తారా అని చెప్పి గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు డిఎస్ కొండయ్య మీద అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హెడా కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఈయన సహకరించకపోవడం వల్ల హెడా కమిటీ వేస్తే ఆ హెడా కమిటీ సభ్యుల మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈయన ఎవరినన్నా ప్రశ్నిస్తే ఈయన అట్రాసిటీ కేసులు పెడతాం ఆ సాంప్రదాయం అయిపోయింది. దయించి ఇది గమనించాలని మా ప్రభుత్వ డ్రైవర్లందరినీ కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. సుమారుగా 2017 నుంచి ఈయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ రోజు వరకు బ్యాంకులో ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా జరగలేదు. ఇదంతా కూడా ఆయన ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. 14 షాపుల్లో 13 షాపులు మాత్రమే అమౌంట్ పడవలసింది ఉంది, ఒకటి కోర్టులో ఉంది. కాబట్టి ఇందులో ఒకే ఒక షాప్ మాత్రమే బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కనుమ 12 షాపులు ఏమైనా అర్థం కావట్లా. అదే కాకుండా కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపంలో బుక్ చేసిన అమౌంట్స్ని అకౌంట్ పరవ చేసి ఆయన ట్రాన్సాక్షన్ చేయాలి, అది కూడా చేయలేదు. కాబట్టి ఈయన ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. కాబట్టి సంఘానికి మేము చాలాసార్లు ఆయనకి దృష్టికి తీసుకెళ్ళి రికార్డ్స్ హ్యాండ్ఓవర్ చేయమని, బిల్లింగ్ హ్యాండ్ఓవర్ చేయమని మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పదవీ కాలం అయిపోయినప్పటికి కూడా ఇంకా కొనసాగుతాను, నేను ప్రెసిడెంట్గా ఉంటాను, నీకు ఇన్ఛార్జ్ ఇవ్వండి అని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అదే కాకుండా 27వ తారీఖున 27/6/2025 ఆయన పూర్తిగా నిన్ను తొలగిస్తూ మాకు రికార్డ్స్, బిల్లింగ్ హ్యాండ్ఓవర్ చేయమని చెప్పేసి వారికి మేము లేఖ ఇస్తే ఆ లేఖ తీసుకుని మాకు 7 రోజులు టైం కావాలని అడిగారు. ఆ 7 రోజులు కూడా మేము టైం ఇచ్చాం. టైం ఇచ్చిన తర్వాత మేము వచ్చి మాకు రికార్డ్స్, బిల్లింగ్ హ్యాండ్ఓవర్ చేయమంటే హ్యాండ్ఓవర్ చేస్తానని చెప్పి మళ్ళీ అడ్డం తిరిగి నేను తొందరలోనే ఇంకా నాకు ఒక 20 రోజులు టైం కావాలని చెప్పేసి మళ్ళీ అడగడం జరుగుతుంది. అందుకనే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి రాతపూర్వకంగా రాష్ట్ర సంఘం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయించి ఇక్కడ డ్రైవర్లందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ సంఘం యొక్క ఆస్తులు, రికార్డ్స్, బిల్డింగ్ హ్యాండ్ఓవర్ చేస్తే తొందరలో మేము ఎలక్షన్ చేయడానికి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఏ రకమైన అమౌంట్స్ అయితే మేము స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు నేను సంఘాన్ని బయట పెట్టాలన్న ఆలోచన అయితే లేదు. కాబట్టి దయించి సభ్యులు కూడా సహకరించవలసిందిగా కోరుతూ మరి రాష్ట్ర సంఘాన్ని అతి తొందరలోనే మీరు
బిల్లింగు రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే మరి చట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి నిన్న కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అది తొందరలో నాకు రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారని నేను ఆశిస్తూ మరి మాజీ అధ్యక్షుడు మరి వై నాగేశ్వరరావు గారికి మరి ఈ ఎలక్ట్రానిక్ వీడియో ద్వారాగా తెలియపరచడం జరుగుతుంది.